రావు గారికి, శేఖర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే దొమ్మెట్టి వెంకటరెడ్డి గారిని స్మరిస్తూ, మనం ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మన పెద్దలు ముళ్ళబాటగా ఉండే దారిని పూలబాటగా చేసిన మన పెద్దలను స్మరించుకోవాలి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్కడు వచ్చారు. దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు మనకి సెట్టిపల్లిగా నామకరణం చేసిన తర్వాత ఆ రోజుల్లోనే మన ఐక్యత ఏంటనేది ఒక ఫోన్ కూడా పోస్ట్ కార్డుల ద్వారానే ఏదైనా విషయం తెలియజేసి ఆ టైంలోనే 50,000 మందితో మీటింగ్ పెట్టడం. తర్వాత కుల ఐక్యత పాడవుతుంది, మనం ఎటు వెళ్తున్నాం అనే పరిస్థితుల్లో మన టైగర్ కుడుపుడు సూర్యనారాయణరావు గారు మరి మన కుల ఔన్నత్యం పెంచుతూ ఆయన పెట్టిన మహనాడిని ఈరోజు కూడా స్మరించుకుంటూ ఉంటాం. ఆ రోజున మనం చూపించిన ఐక్యత, మన కుల సోదరులందరూ చూపించిన ఐక్యత ఎప్పటికీ సెట్టిపల్లి చరిత్రలో సువర్ణాక్షరాలతో కుడుపుడు సూర్యనారాయణరావు గారు లిఖించారని మన సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్కరు వస్తారు, చేతనైనంత సాయం వాళ్ళు నోటి ద్వారానో చేతుల ద్వారానో చేస్తూ ఉంటారు. కుల ఔన్నత్యం కాపాడటానికి ప్రతి చోట మన నాయకత్వం పెరగాలి. అలాగే కుడుపుడి ప్రభాకర్ రావు గారు కానీ, చిట్టబ్బాయి గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇలా మన పెద్దలు పితాని సత్యనారాయణ గారు కానీ